అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం ధనుసు రాశి వారి యొక్క జాతక ఫలితాలను తెలుసుకోబోతున్నాము. ధనుసు రాశి వారికి ఫిబ్రవరి 12 అనగా గురువారం నాడు వీరి యొక్క జాతక ఫలితాలను తెలుసుకోబోతున్నాం. అయితే ధనుసు రాశి ఎవరైతే ఇప్పుడే కొత్తగా మన ఛానల్ చూస్తున్నారో దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరి వీడియోని ఎక్కడ కూడా స్క్రిప్ట్ చేయకుండా చివరి వరకు చూసినట్లయితేనే మీకైతే పూర్తిగా అర్థమవుతుంది. రేపటి రోజున మీ యొక్క రాశి ఫలితం ప్రకారం మీకు ఏ విధంగా ఉండబోతుందో తప్పకుండా తెలుసుకుందాము. మరి అంతకన్నా ముందుగా ప్రతి ఒక్కరు కూడా ఏదో సమస్య ఉంటుందండి. సమస్యలు ఎవరంటే ఉండరు కదా, అంటే ప్రేమ, పెళ్ళి, ఉద్యోగం, వ్యాపారం, ప్రేమించి మోసపడము, నాగదోషము, సంతానం లేకపోవడము, భార్యాభర్తల మధ్య గొడవలు, ధనం నీకలు లేకపోవడము, రాజకీయము, కోర్టు సమస్యలు, మీ మీద చెడు ప్రయోగాలు చేయటము, ఇలా ప్రతి ఒక్కరు కూడా ఏదో ఒక సమస్య ఉంటూనే ఉంటుంది. అయితే ఎక్కడెక్కడికో వెళ్ళి జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉంటే ఒక్కసారి మన గురుగారిని కాంటాక్ట్ అవ్వండి. శ్రీ ఇంద్రకీలాద్రి కనకదుర్గమ్మ ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పాను. మన గురుపై వచ్చి పండిత్ రాజు గారు అండి. మీరు సంప్రదించిన ఫోన్ నెంబర్ 9730895167. చాలా నమ్మకమైన గురువుగారు. మన గురువుగారు స్త్రీ పురుష వశీకరణ చేసే చాలా ప్రత్యేకత గలవారు. మీకు ఎటువంటి సమస్యలున్నా నమ్మకంతో ఒకసారి ప్రయత్నించండి. ఈ గురువుగారి ద్వారా చాలామంది లబ్ధి పొందారండి. మేము కూడా మాకున్న సమస్యల్ని ఈ గురువుగారి ద్వారానే పరిష్కరించుకున్నాము. 100% గంటలో పరిష్కారం చూపిస్తారు. దూర ప్రాంతం ఉన్న వారికి ఫోన్ కాల్ ద్వారా ప్రతి ఒక్క సమస్యకు ఖచ్చితంగా పరిష్కారం కలదు. ఒక్కసారి నమ్మకంతో ప్రయత్నించండి. ఇక వివరాలకు వస్తే కనుక ఈ రాశి వారికి రేపటి రోజు దినఫలిత ప్రకారము వీరి యొక్క జీవితంలో వీరి జీవిత భాగస్వామి వలన అతిపెద్ద 5 శుభవార్తలు అయితే వీరు వినబోతున్నారండి. ఖచ్చితంగా ఈ రాశి వారికి రేపటి రోజున వీరి యొక్క జీవిత భాగస్వాముల అతిపెద్ద శుభవార్తలు అయితే ఖచ్చితంగా వింటారు. ముందుగా వీరి యొక్క మనసు దగ్గర మనం గమనించినట్లయితే ఈ రాశివారు బయటికి ధైర్యంగా కనిపించినా లోపల మాత్రం తమ కుటుంబం, తమ జీవిత భాగస్వామి గురించి ఎంతో లోతుగా ఆలోచించే స్వభావం కలిగి ఉంటారు. అయితే ఈ రాశి వారికి రేపటి రోజున ప్రేమను చూపించడంలో కాస్త కఠినంగా అనిపించవచ్చు. కానీ నమ్మకం వస్తే ఆ నమ్మకాన్ని చివరి వరకు నిలబెట్టుకునే స్వభావం కలవాలని చెప్పాలి. అందుకే రేపటి రోజున మీ జీవిత భాగస్వామి నుంచి వచ్చే వార్తలు మీ మనసును గట్టిగా తాగుతాయి. ఎక్కడా కూడా మీరు ఇది ఇంతేనా అని అనుకునేలా కాకుండా చాలా ప్రత్యేకంగా మీ మీద అభిమానం అనేది అయితే చూపించడం జరుగుతుంది. ఎందుకంటే గత కొంతకాలంగా ఈ రాశివారి దాంపత్య జీవితంలో కొన్ని ఆందోళనలు కూడా ఉన్న పరిస్థితి చాలా ఎక్కువగానే ఉంది. భవిష్యత్తు గురించి, ఆర్థిక విషయాలు, పిల్లలు లేదా కుటుంబ దాంపత్య బంధాలపై మౌనంగా ఆలోచించి ఉన్నారు. మీరు బయటకు చెప్పకపోయినా లోపల మాత్రం అన్ని బాగానే జరుగుతున్నాయనే ప్రశ్న నడిచే ఉంటుంది. రేపటి రోజున ఈ యొక్క రాశి వారికి ఏదమైనటువంటి అంటే మధ్యాహ్నం తర్వాత లేదా మధ్యాహ్నం లోపు కూడా వీరికి మీ జీవిత భాగస్వామి ద్వారా ఊహించని విధంగా 7 శుభవార్త వినే యోగం అయితే ఉంది. ఈ శుభవార్తలు ఒకేసారి రావచ్చు, లేదా మాటల మధ్యలో రావచ్చు, లేదా ఒక్కోటిగా బయటపడవచ్చు కూడా. మొదటిది ఏంటంటే మీ యొక్క జీవిత భాగస్వామి అంటే చూడండి, భార్య అయినా కావచ్చు, భర్త అయినా కావచ్చు అండి. ముఖ్యంగా ఆర్థికంగా మొదటి శుభవార్త వింటారు. అంటే మీ జీవిత భాగస్వామి యొక్క ఆదాయం పెరగటం, అంతేకాకుండా మీకు జీవిత భాగస్వామికి ఎవరికైనా అనుకోకుండా అంటే బలానికి ఇచ్చినటువంటి డబ్బు రేపటిన ఆకస్మికంగా తిరిగి రావటం గురించి, లేదా లాభదాయకమైనటువంటి నిర్ణయం గురించి కూడా రేపటి శుభవార్త రావడం జరుగుతుంది. మరికొందరికి లేదా మరొక శుభవార్త ఏంటంటే ఉద్యోగానికి, వ్యాపార సంస్థ శుభవార్త. అంటే ప్రమోషన్, కొత్త అవకాశం లేదా కీలకమైనటువంటి ఒక వ్యక్తి సహకారం గురించి రేపటి మీరు మీతో పంచుకోవడం జరుగుతుంది. మరి మూడవ విషయానికి వస్తే కనుక ఇక మూడవ శుభవార్త అంటే కొత్త ఇల్లు, ఇంట్లో శుభకార్యం లేదా ఆస్తి సంబంధించిన పరిష్కారము, ఇవన్నీ కూడా జరిగే అవకాశం అయితే ఉంది. మరి కుటుంబ సభ్యుల నుంచి మంచి సమాచారం రావడం కూడా జరుగుతుంది. గతంలో ఉన్న అపోహాలు తొలగిపోవడము, సంబంధాలు మెరుగుపడము, ఇలాంటివి కూడా రేపటిలోన మీరు అనుకోకుండా వింటారనమాట. ఇక మరి మీ మీద జీవిత భాగస్వామికి నమ్మకం బయటపడము, ఇది మీ వల్లే సాధ్యమైందనే మాట వారి నుంచి రావడము మీరు అస్సలు ఎప్పుడు కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. మరి అనే మాట మీరు ఖచ్చితంగా అవకాశం కూడా ఉంది కాబట్టి ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. ఇక 6వది భవిష్యత్తుకు సంబంధించిన స్పష్టమైనటువంటి ప్రణాళిక. ఇప్పటి వరకు స్పష్టంగా లేని విషయం ఒక్కసారిగా క్లారిటీ రావడం కూడా జరుగుతుంది. మరి 7వది మానసికంగా వచ్చే అతిపెద్ద శుభవార్త. మీ యొక్క భాగస్వామి మాటల వల్ల మీకు వచ్చిన నిశ్చిత, మరి భరోసా, శాంతి, ఇవన్నీ కూడా మరి 7వది మిగతా అన్నిటికన్నా కూడా చాలా స్పష్టమైంది. మీకు కావాల్సింది కూడా మీకు నిశ్చితంగా వాళ్ళు ఇచ్చేటువంటి ఒక భరోసా, మరి శాంతి, ఇవన్నీ కూడా మీరు ఊహించిన విధంగా, మీరు అసలు ఊహించని సమయంలో ఆశించిన విధంగా ఈ రకంగా మీకు వస్తాయని కూడా మీరు అబ్బురపడే విధంగా ఇవైతే ఒక్కోటిగా మీకు చేరడం జరుగుతుంది. అలాగే
మరి ఇవి జీవిత భాగస్వామి ద్వారా ఎలా వస్తాయంటే ఈ యొక్క శుభవార్తలు యాదృచ్ఛికంగా రావటం లేదండి. మీరు గతంలో మీ యొక్క జీవిత భాగస్వామి కోసం చేసినటువంటి కొన్ని త్యాగాలు, నిలబెట్టిన ఒక ఓపిక ఇప్పుడు ఫలితంగా మారబోతున్నాయన్నమాట. మీ యొక్క భాగస్వామి మీ విలువల్ని రేపటిలో పూర్తిగా గ్రహించి మీ యొక్క మనసులో ఉన్నటువంటి అన్నిటిని అర్థం చేసుకుని ఒక ప్రత్యేకమైన ప్రణాళికతో, ఒక ప్రత్యేకమైనటువంటి మనసు ఆలోచనలతో ముందుకు వెళ్ళటం అయితే జరుగుతుంది. రేపటిలోనే ఇలా జరగటానికి మాత్రము మీకు గ్రహస్థితి చాలా కీలకమైన పాత్ర పోషిస్తుందండి. రేపటి రోజున గురుగ్రహ ప్రభావం అత్యంత బలంగా పనిచేస్తుంది. రేపటిలోన గురువు ఈ శుభవార్తలకు అలాగే దాంపత్య సౌకర్యానికి ముఖ్యమైనటువంటి గ్రహం. అదే సమయంలో సూర్యుని అనుకూల దృష్టి ఈ రాశి వారిపై పడడం వల్ల గౌరవం మరియు శుభ సందేశాలు మీ జీవితంలోకి వస్తాయని చెప్పుకోవచ్చు. దీనివల్ల మీ దాంపత్య బంధం బలపడుతుంది, కుటుంబంలో ఆనందం పెరుగుతుంది, భవిష్యత్తుపై నమ్మకం కూడా వస్తుంది. నష్టమేమి లేదు, కానీ ఆ శుభవార్తలు అతి విశ్వాసంగా తీసుకోవద్దు. మరి రేపటిలో మీరు కొన్ని జాగ్రత్తలు పడడం కూడా మంచిదండి. ముఖ్యంగా రేపటిలో మీ యొక్క జీవిత భాగస్వామి చెప్పే మాటలు ఏమాత్రం కూడా తేలిగ్గా తీసుకోకండి, శ్రద్ధగా వినండి. మరి రేపటిలోన ఖచ్చితంగా కూడా గురువారం కావడంతో పశు వస్త్రం ధరించి ఓం గురవే నమః అనే మంత్రాన్ని మీకు ఎన్నిసార్లు వీలైతే అన్నిసార్లు 11 సార్లు 121 సార్లు 108 సార్లు ఇట్లా మీకు అన్నిసార్లు పఠించండి. దీనివల్ల మీ యొక్క శుభవార్త ప్రభావం దీర్ఘకాలంగా నిలబడమే కాకుండా మీకు మరింత అభివృద్ధి సాధించడంతో ఎంతో కీలకమైన పాత్ర పోషిందని కూడా చెప్పుకోవచ్చు. అలాగే ఈ రాశి వారు రేపటిలో వినబెట్టినటువంటి 7 శుభవార్తలు మీ జీవితాన్ని ఒక్కసారిగా మార్చవండి, కానీ మీ యొక్క జీవిత దిశ సరైందని మీకు బలంగా నమ్మకాన్ని ఇస్తాయి. ముఖ్యంగా మీ జీవిత భాగస్వామి మీకు బలమని రేపటిలో మీకు పూర్తిగా కూడా అర్థమవుతుంది. రేపటిలో గుర్తుంచుకోండి, ఎందుకంటే అది మీ దాంపత్య జీవితంలో ఒక శుభ ప్రారంభంగా ఉండబోతుంది. మరి ఇలా మీ జీవితంలో మీ యొక్క జీవిత భాగస్వామి జరిగేటువంటి ముఖ్యమైన పనులు కాబట్టి దేన్నైనా కూడా చాలా శ్రద్ధగా వినండి. ఖచ్చితంగా మీరు సాధ్యమైనంత వరకు అన్నిటిని కూడా వెంటనే తేలిగ్గా తీసేయకుండా చాలా బలంగా ఉండండి. అతి త్వరగా మీకు ఇలాంటి జరగాలని వారితో అన్ని విధాలుగా కూడా కోరుకోండి. అన్ని విధాలుగా మీకు మంచి అయితే జరుగుతుందండి. ఎందుకంటే ఈ రాశి వారికి రేపటిన గురుగ్రహ ప్రభావం అనేది మీ జీవితంలో చాలా కీలకంగా అయితే ఉండబోతుంది. మరి ఇలాగా మీ జీవితంలో మీ దాంపత్య జీవితాన్ని సద్వినియోగం చేసుకుంటారని రేపటి ఎండాకాలం కూడా మీకు అనుకూలమైన రోజుగా చెప్పుకోవచ్చండి. అదేవిధంగా రేపటి రోజున ఈ రాశి వారికి అన్ని రకాల కూడా స్వామి యొక్క ఆరాధన అంటే రేపటి రోజున దత్తాశ్రమం యొక్క ఆరాధన అండగా కూడా మీకు మేలు చేస్తుందండి. అదేవిధంగా రేపటి రోజున ఈ రాశి వారికి అన్ని రకాల కూడా అంటే ఎక్కడైనా సరే అండి దత్తాత్రేయ స్వామి గుడి ఉంటే నానబెట్టిన శనగల్ని స్వామివారికి మాలగా గుచ్చి స్వామివారికి సమర్పించడం ద్వారా ఆర్థికంగా అయితే మీకు ఖచ్చితంగా కలిసి వస్తుందండి. అదేవిధంగా రేపటి రోజున ఆర్థిక పరంగా అద్భుతమైన ప్రయోజనాలు అయితే కలుగుతాయి. ఈ రాశి వారికి గురుడు పంచమ స్థానం సంచరించిన సమయంలో ఆకస్మిక ధనలాభం అయితే ఖచ్చితంగా కలుగుతుంది. ఈ కాలంలో మీకు ఆదాయం పెరిగే అవకాశం కూడా అవకాశం అయితే ఖచ్చితంగా ఉందండి. రాహువు అష్టమ స్థానం నుంచి సంచరించిన సమయంలో మీకు రావాల్సిన బకాయిలు కూడా తిరిగి ఖచ్చితంగా మీరైతే రేపటి రోజున ఖచ్చితంగా పొందుతారండి. అదేవిధంగా రేపటి రోజున ఈ రాశి వారికి అన్ని రకాల కూడా అనుకూలమైన రోజు అని చెప్పుకోవచ్చు. దీని ద్వారా మీకు రేపటి రోజున వివరణాత్మక సమాచారం ఖచ్చితంగా పొందుతారు. ఈ రాశి స్థానంలోకి రేపటి రోజున కెరీర్, వ్యాపారం, ప్రేమ, వివాహ జీవితంలో సహా ఆర్థిక జీవితం వంటి జీవితాలు వివిధ అంశాల్లో ఖచ్చితంగా లాభసాటి అయితే ఖచ్చితంగా జరుగుతుందండి. అదేవిధంగా రేపటి రోజున ఈ రాశి వారికి అన్ని రకాల కొంచెం బలహీనంగా ఉండా కూడా అటువంటి పరిస్థితులు ఈ రేపటి ఆరోగ్యం గురించి పూర్తిగా జాగ్రత్తగా అయితే మీరు ఖచ్చితంగా ఉండాలి. రేపటి రోజున ఈ రాశి వారికి అండగా కూడా అనుకూలమైన రోజు అని చెప్పుకోవాలండి. రేపటి మాత్రం మీరు ఖచ్చితంగా కూడా విద్యార్థులకైతే రేపటి మంచి రోజు. ఈ సంవత్సరం బుధుడు మీకు చాలా మంచి అనుకూలంగా ఉంటాడు కాబట్టి విద్యాపరంగా మంచి ఫలితాలు రేపటి మీరు ఖచ్చితంగా పొందగలుగుతున్నారు. విద్యలో 2 గ్రహాలు మాత్రమే సమస్య సృష్టించగలవు. అయితే విద్యకు బాధ్యత వహించే గ్రహం యొక్క స్థానము మీకు అద్భుతంగా ఉంది కాబట్టి ఈ సంవత్సరంలో రేపటి సరే ఎప్పుడైనా సరే మీకు విద్యారంగంలో మంచి పరిస్థితులు అయితే ఎదురవుతాయండి. సానుకూల వాతావరణం చదవాల్సి ఉంటుంది. అలాగే మీకు విద్యలో ఎవరి నుండి మద్దతు లభించకపోయినా చదువు పైన పూర్తి శ్రద్ధ వహించాల్సి ఉంటుంది. అప్పుడే మీరు ఖచ్చితంగా చదువులో మాత్రం విజయం అయితే సాధిస్తారండి. మరి తెలుసుకుందాకండి ఈ రాశి యొక్క జాతక ఫలితాలను తిరిగి రేపటి మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.